పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని చేయి చేసుకుంటున్నారు, కొడుతున్నారు పోలీసు యంత్రాంగం. ఇది సరైన విధానం కాదు. ఇవాళ ఒక డ్రైవర్ను కూడా పట్టుకుని కొట్టి మరి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ తీసుకోవడానికి తాపత్రయం. ఎందుకైనా అంత తాపత్రయం? మేము ఎక్కడికి పోతాం? దేశాలు విడిపోతామా? న్యాయస్థానానికి వెళ్తున్నాం. న్యాయస్థానంలో తేలిన తర్వాత కోర్టులు ఒకవేళ మీకు బెయిల్ లేదు, మీరు హాజరు కావాల్సిందే, కోఆపరేట్ చేయాల్సిందే అంటే వస్తాం. వాట్ ఈస్ దేర్? చట్టానికి అతీతులు ఎవరు కాదు కదా. మీరు ఫాల్స్ కేసులు పెట్టారు, వాటి మీద న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నాం. మాకు హక్కులు ఉన్నాయి. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే హక్కు ఉంది, క్రాష్ చేసే హక్కు ఉంది. ఈ హక్కుల కోసం మేము పోరాడుతుంటే మా మీద ఈ విధంగా చిత్రహింసలు పెట్టి అమాయకమైనటువంటి ఒక డ్రైవర్ ని, యామర్తి సుబ్బారావుని చిత్రహింసలకు గురి చేశారు. ఈ పాపానికి పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రెడ్ బుక్ అధినేత ఆ రైటరు లోకేష్ మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయమని సిపి గారికి మేము చెప్పాం. చూస్తాం, ఎంక్వైరీ చేస్తారో లేదో చూస్తాం. తర్వాత ఫర్దర్ స్టెప్స్ కూడా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.